సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2000 కోట్లతో ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు వరద కాలువ వద్ద పైలాన్ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీలోకి నీరు మళ్లించనున్నారు. ఆయకట్టు పరిధిలోని అన్ని చెరువులు నింపేలా ప్రణాళిక రచించారు. పోచంపాడులో ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2000 కోట్లతో ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు వరద కాలువ వద్ద పైలాన్ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీలోకి నీరు మళ్లించనున్నారు. ఆయకట్టు పరిధిలోని అన్ని చెరువులు నింపేలా ప్రణాళిక రచించారు. మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీకాంత్ నాడు తెలుసుకుందాం. శ్రీకాంత్, ఈ పునరుజ్జీవ పథకానికి సీఎం కేసీఆర్ ఈ శంకుస్థాపన చేశారు. అలాగే అక్కడ పరిస్థితులు ఏమిటి? ఇంకా సీఎం కేసీఆర్ వెంట ఎవరెవరున్నారు? పరిస్థితి ఏమిటి? రమణబాబు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవానికి ఇప్పుడే పురోడు పోసుకుంది. ఈ పథకానికి కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ చేయడం జరిగింది. మంత్రితో పాటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఈటల, హరీష్ రావు, జోగురామన్న, ఎంపీలు వినోద్ కుమార్, కవిత, ముఖ్య నాయకులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి భారీగా తరలి రావడం జరిగింది. మొదట భూమి పూజ చేసిన అనంతరం పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రోజుకు 1 టీఎంసీ చొప్పున 60 రోజులు 60 టీఎంసీలను నీటిని ఎత్తిపోసే పథకమే ఈ శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం. ఎందుకంటే మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తే తప్ప శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండని పరిస్థితి. దీని ద్వారా ఇక నిత్యం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడం కోసం ఈ రివర్స్ పంపింగ్, కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ కార్యక్రమానికి ఇప్పుడే శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు 1963లో ప్రధానంగా నిర్మించడం జరిగింది. ఇక ఈ రివర్స్ పంపింగ్ ద్వారా ఇక ఒక్క ఎకరానికి కూడా నీరు అందకుండా ఉండటానికి 1 కోటి ఎకరాలకు నీరు అందించే లక్ష్యంలో భాగంగానే ఈ పథకానికి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ అనంతరం 1:30కి భారీ బహిరంగ సభ పోచంపాడు వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి బహిరంగ సభలో సీఎం గారు రైతులకు ఈ రివర్స్ పంపింగ్ ఆవశ్యకత, శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం పథకం యొక్క ఆవశ్యకతను వివరించబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రైతులు భారీ ఎత్తున కూడా ఈ సభకు తరలి రావడం జరుగుతుంది. రమణబాబు, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. నంద్యాల ఉప ఎన్నిక